చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైడ్ అయిపోయి ఇంటికి రాగానే ఆదిరెడ్డి అన్నను ఎలా కలిసావని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు. నాకు చాలా మంది కూడా అడిగారు అనుకో ఫోన్ చేసి కూడా. నేను ఎలా కలిసానంటే చిలకలూరుపేట నుంచి కావలికి ఒక రోజు రైడ్ చేశాను అనమాట నైట్ అంతా. సో మొత్తం కనుక్కున్న ఆదిరెడ్డి అన్న ఇల్లు ఎక్కడని చెప్పి కావలి అని చెప్పారు. ఇంకా కావలిలోనే నేను ఆ రోజు నైట్ స్టే చేశాను కాబట్టి మనోహరన్ అని చెప్పి ఒక అన్న అయితే నన్ను తీసుకెళ్లి ఆదిరెడ్డి అన్న ఇంటి దగ్గర అయితే వదిలాడు అనమాట. పొద్దున్నే 8:30 కంతా ఆదిరెడ్డి అన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను. నేను నిద్ర కూడా లేచున్నాడు ఆ టైంకి అయితే నాకు తెలిసి. అంత పొద్దున్నే వెళ్ళాను అనమాట ఆదిరెడ్డి అన్న ఇంటి దగ్గరికి అయితే. వెళ్ళగానే ఆదిరెడ్డి అన్నను చూసి ఏమనుకున్నాడు ఏమో నాకు తెలీదు. ఎవరని అడిగాడు ఇంట్లో నుంచి. అన్న నేను బిగ్ ఫ్యాన్ అన్న, నీకు బిగ్ బాస్ లో చూస్తూ ఉంటాను నిన్న. రియల్లీ నిజంగానే నాకు ఆదిరెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టము. బిగ్ బాస్ లో చూస్తూ ఉంటాను. అన్న చాలా కష్టపడి పైకి వచ్చాడని చెప్పి అన్న లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకెళ్ళి కలిశాను. అంత రేంజ్ లో ఉన్నా కూడా నేను వెళ్ళగానే ఎలా ట్రీట్ చేశాడంటే నా కష్టాన్ని అర్థం చేసుకున్నాడేమో. అర్థం చేసుకొని నన్ను ఇంట్లోకి పిలిచి ఎలా చూసుకున్నాడంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నాడు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా కష్టాన్ని గుర్తించి ఆదిరెడ్డి అన్న ఆ రోజు వాళ్ళ దగ్గర పిలిచి ఈ రోజు ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆదిరెడ్డి అన్న ఒకటే చెప్తాను, ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇప్పటికీ మర్చిపోనన్నా. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది ఎలాంటి వ్యూస్ కోసం లైక్స్ కోసం కాదండి, నాకు జెన్యున్ గా అనిపించింది కాబట్టి ఆదిరెడ్డి అన్న గురించి వీడియో తీశాను అంతే. ఆదిరెడ్డి అన్న నీకు ఒకటే చెప్తున్నా, రియల్ గా ఎప్పటికీ నువ్వు నాకు ఒక అన్నలాగే ఉంటావు. ఎదిగినా కూడా నిన్నైతే మర్చిపోను, ఇది మాత్రం పక్కా. మీలో ఎంత మందికి ఆదిరెడ్డి అన్న ఫేవరెట్ ఒకసారి కామెంట్ చేయండి.